రాదు అని ఆగే వైసీపీ నాయకులు ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి పెరుగుతున్నాయి కదా, మనకు అవకాశం ఉంటది అని వెళ్లే వాళ్ళు ఉండరా? అక్కడ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి అక్కడ ఈ ముగ్గురు వలన ఈ సీట్లు పెరిగినా చాలవు అనుకున్నప్పుడు వైసీపీకి పోవచ్చుగా. అవును, అక్కడైతే తక్కువ ఉన్నాయని ఎటైనా నడుస్తాయి. జంపింగ్లు నియోజకవర్గ విభజనతో సంబంధం లేదు, ఆ టైంకి వచ్చేటటువంటి లెక్కలో ఉంటది. కాకపోతే ఏంటంటే గతంలో కంటే ఒక 50% మందికి అవకాశాలు వచ్చినట్టు. అన్నిటికంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మహిళలకి సంబంధించిన ఒక అదృష్టం, అద్భుతమైన అవకాశం. ఎస్సీ ఎస్టీ ఉమెన్ కి ఒక 30 ఏళ్ల రాజకీయం మార్చేసినట్టు, 30 ఏళ్లకి సరిపడినటువంటి రాజకీయం జరుగుతున్నట్టు. ఎందుకంటే మహిళలకు సంబంధించిన రిజర్వేషన్స్ 33% అంటే ఇప్పటిదాకా మనకి ఉన్నటువంటి 80-70 మంది గెలిచి ప్రత్యక్షంగా. అట్లాంటిది ఇప్పుడు దాదాపుగా 125 ఇప్పుడు 800 మందిలో 30% అనేటప్పుడు 250 మంది వచ్చేస్తున్నారు కదా అక్కడ. ఆ రేంజ్ లో మహిళలు వచ్చేస్తున్నారు కదా. ఇంకోటి మహిళలు రావడం వల్ల ఒక మంచి జరుగుతుంది ఏంటంటే ఈ బూతులు ఈ వ్యవహారాలు చాలా వరకు తగ్గుతాయి, కరప్షన్ కొంతమేర కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో ఇంకో కోణం కూడా చూస్తే ఇప్పటికే చాలా చోట్ల ఎంపీపీలు ఎంపీడీసీలు ఇలాంటి చోట్ల మహిళలు ఉంటారు, ఎమ్మెల్యేలు దగ్గర కూడా ఉంటారు. అక్కడ ఎక్కువ భర్తల పెత్తనం అనేది ఎక్కువ ఉంటది. ఎమ్మెల్యే స్థానాల్లో కూడా కొన్ని చోట్ల ఉంటది, బయటపడరు. కొన్ని చోట్ల ఇది ఇప్పుడు అటువంటిది పెరగదా రేపొద్దున్న? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కటేంటంటే మనం యుక్త వయసులో ఉన్నప్పుడు నేను అదే చూశాను కూడా. నేను ఇప్పుడు సిటీ కేబుల్లో పనిచేసేటప్పుడు అప్పుడు ఈ భార్య